జాగ్రత్త. హ్యాపీ పోనీ పోనీ. గడ్డి బాగా తొక్కాంలే. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का ప్లీజ్ సబ్స్క్రైబ్ करने का. ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్టుగా ఈ 2 బళ్ళు అనేవి వెళ్ళినాయి. అంటే ఇది వీడియో పంపించి 10 రోజులు అయిపోయిందనమాట, ఈ జీవాలు పంపించి. సో ఈ 2 బళ్ళు మంచిర్యాల కోసంగా వెళ్ళినాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి పంపించిన గొర్రెలు 4 నిమిషాల తర్వాత వస్తాయి. దానికంటే ముందు ఈ వచ్చే గొర్రెలన్నీ, ఆ పల్లెలన్నీ మనం తిరిగి ప్రతి ఒక్క కట్టని ఆయనకు వీడియో తీసి చూపించడం జరిగింది. సో వీటి సెలెక్షన్ ఎలా జరిగింది, ఆయన సెలెక్షన్ ఎలా చేసుకుంటారో, వాటి ధరలు ఎలా పడ్డాయి అనేది మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. దానికంటే ముందుగా నిన్న ఒకరు కాల్ చేసి, మీరు గొర్రెల వీడియోలు పెట్టడం లేదు, ఆ వీడియోస్ ఆపేసారా, ఇది ఏదైనా అడిగారనమాట. సో దానికి ఏంటంటేనా, ఇది లాస్ట్ వీక్లో 10 రోజులు ఈ 130 గొర్రెలు వెతకడానికి 10 రోజులు టైం పట్టింది. ఆయన కోసంగా స్పెషల్గా కేర్ తీసుకునేసి ఈ చుట్టుపక్కల ఉండే 10-14 ఊర్లు మొత్తం ఉదయం 6 గంటలకు పోయేది, సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు వచ్చేది. ఆ రకంగా రోజుకు ఒక పల్లెకి లేదా 2 పల్లెలు తిరగడానికి టైం సరిపోతూ ఉండింది. అందుకనేసి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అలాగే ఈ బ్యాచ్ కొనక ముందు నిర్మల్కి ఒక 100 గొర్రెలు పంపించాం. తర్వాత ఇది వచ్చేసి 120 గొర్రెలు కొన్నాం. ఇలా గొర్రెలు అయితే వీడియోలు అప్లోడ్ చేయకుండానే మనకు గొర్రెలు కావాలని అనేసి కాల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పంపించేస్తున్నాం. వీడియోలు యూట్యూబ్లో పెట్టే అవకాశం రావటం లేదు, సైలెంట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట, అమ్ముడిపోతూ ఉన్నాయి. అది ఒకటి. తర్వాత వీళ్ళ కోసంగా వెతుకుతూ ఉన్నాం, అందువల్ల అనేది కొద్దిగా వీడియోస్ పెట్టలేకపోయినాం. ఈ 2 కట్టలు అమ్మిన తర్వాత నిన్న హైదరాబాద్కి మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చాం. సో అందుకని ఈ వీక్లో కూడా ఏం వీడియోలు పెట్టలేకపోయినాం, ఈ వారం కూడా ఏం పెట్టలేకపోయినాం. సో ఇక మీద వీడియోలన్నీ కంటిన్యూగా చేద్దాం. అంటే 15వ తారీఖు పైన చేద్దాం. రేపు ఎల్లుండి కూడా ఒక ఫంక్షన్ ఉంది. సో అది పూర్తి అయిపోయిందంటే ఇంకా ఫ్రీ అయిపోతాం. బక్రీద్ దాకా ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూగా చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ వీడియోలో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, ఇలాగా ఇవన్నీ సెలక్షన్. ఆయనకు ఫలానా దగ్గర నాకు ఒక 200 గొర్రెలు కావాలి అనేసి ఆయన చెప్పారు. సో దాంట్లో ఆయన సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క గొర్రెకు ఆయనకు 2 పళ్ళు 4 పళ్ళ మీద ఉండే గొర్రె కావాలా. అంటే ఇప్పుడు ఈనబోయే గొర్రె మొదటి ఈతలో ఉండేటివి లేదా ఈనుండేది. సో మొదటి ఈతలో ఉండేది, రెండో ఈతలో ఈనుండేది లేదా సూడి మీద ఉండేదే కావాలా. మూడో ఈతలో ఉంటే ఆయనకు పనికి రాదు. దాంతోపాటు కొద్దిగా సైజ్ కూడా కావాలా. సో అది ఆయన రిక్వైర్మెంట్. సో పిల్లలు ఉన్నాయా లేవా అనేది ఆయనకి దాంతో పని ఉండదు. ఆయనకు కావాల్సింది గొర్రె మాత్రమే. సో ఈ రకంగా ఆయనకు కావాల్సిన గొర్రెలు బేరగాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, అలాగే రైతుల దగ్గరికి వెళ్ళాం, కొంతమంది పల్లెల్లో వెళ్ళి తిరిగాం. ఇలాగా సార్ ఫలానా కట్ట ఉంది, దీంట్లో ఇన్ని గొర్రెలు ఇన్ని పిల్లలు ఉన్నాయి, మనకు కావాల్సిన గొర్రెలు ఇన్ని వస్తాయి అనేసి నేను ఇక్కడి నుంచి ఆయనకు ఫస్ట్ వీడియో చూపించి పంపించాలా. సో అది ఆయన చూసి పైన నుంచి గొర్రెలు ఈ సైజులు ఎత్తులు బాగున్నాయి పర్వాలేదు అని చెబితేనే మనం ఆ గొర్రెని పట్టుకుంటాం, లేదంటే పట్టుకోమన్నమాట. సో రెండోది, ఒకవేళ ఆయనకు వీడియోలో అర్థం కాకపోయినా కానీ మనం బయట నుంచి చూడగానే అర్థమైపోతుంది. ఈ కట్ట ఏదైతే ఉందో ఇంకా అమ్ముడుపోలేదు. ఇది కూడా మన సోమశిల వైపు పల్లెల్లో అనేది ఈ కట్ట ఉంది. సో దీంట్లో మొత్తం ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది మొత్తం 40 గొర్రెలు 2 పళ్ళ మీదే ఉన్నాయి. 40 గొర్రెలు 15 పిల్లలు 16 పిల్లలు ఉన్నాయి. దీంట్లో ఇంకా అమ్ముడుపోలేదు ఇది. దీని బేరం వచ్చేసి ఫైనల్గా 32,500 చెప్పారు ఆయన. అన్ని 2 పళ్ళ మీదే ఉన్నాయి ఈ గొర్రెలు. ఈ కట్ట నచ్చింది, కాకపోతే కొద్దిగా దీనికంటే బెటర్గా ఇంకొకటి దొరికితే దాని వైపు షిఫ్ట్ అయిపోయినా అనమాట. సో ఇక్కడి నుంచి మనం సెలెక్షన్ చేసిన గొర్రెలు. సో ఒక కట్టలో వచ్చేసి 3 రకాలుగా కట్టలు కొన్నాం అనమాట. ఇదిగో కనిపించే కట్ట ఒకటి. ఫస్ట్ ఇలాగా పట్టుకున్నాం. మనం పట్టుకొని చూస్తే ఇవి వచ్చాయన్నమాట కొదాలు. 2 పళ్ళ మీద ఉండేటివి, 4 పళ్ళ మీద ఉండేటివి, ఇలాంటి కొదాలు వచ్చాయి. అది ధర కొద్దిగా పైకి వెళ్తూ ఉండింది. సో దానివల్ల ఏం చేసామంటే మొత్తం కట్ట కొనేయడానికి ట్రై చేసాం. మొత్తం 32లో 20 వచ్చాయి, ఇంకా 12 గొర్రెలే ఉన్నాయి. ఆ 12 గొర్రెలు తీస్తే కట్ట ధర పైకి వెళ్తుంది. ఆ 12 గొర్రెలు కలుపుకుంటే కట్ట ధర కిందకు వస్తుంది అనమాట. అందుకనేసి ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలాగా పట్టుకునేసి మొత్తం సెలెక్షన్ చేసి, సార్ ఇవి నేను సెలెక్షన్ చేసినవి, రిజెక్ట్ అయిన గొర్రెలు కూడా ఆయనకు చూపించాను. ఈ గొర్రెలు తీసేసాను సార్ అని చెప్పిన తర్వాత, సో నేను చెప్పిన వర్షన్ ఆయనకి అర్థమైంది. సార్ ఈ ధరకైతే మనం అన్నీ కొనుక్కుంటే బాగుంటాయి, మన దగ్గర ఇంకొక 2-3 ఈతలు వచ్చినా కానీ పర్వాలేదు సార్, మీకు ధర రీజన్ ఉంటుందంటే ఈ గొర్రెలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి చూసిన వాటిల్లో.
సో ఇప్పుడు కట్ట అనమాట మొత్తం రిజెక్ట్ చేసినవి మొత్తం కట్ట మీద తీసి చూపించాను. సో ఇవి కూడా వేసుకుంటే మనకు ధర తక్కువగా వస్తుంది అని చెప్పిన తర్వాత కాంప్రమైజ్ అయ్యేసి మొత్తం కట్టగట్ట 32 గొర్రెలు ఏమో ఉన్నాయి ఇవి. సో 2 గొర్రెలు తీసేసి 30 గొర్రెలుగా మనం సెలెక్షన్ చేసి తీసుకున్నాం. దీని ధర వరకు ఆ ఒక్క పిల్ల వచ్చింది. ఆ ఒక్క పిల్ల వచ్చి గొర్రెలు వచ్చాయి 24,000 ఏమో దీని ధర పడింది. 4.5 మీద ఆయన కూర్చునేసాడు ఫైనల్గా. సో అటు ఇటు చేసి 4,000 అనేది అన్నీ. మనకు ఇక్కడ తేడా ఏం జరుగుతుందంటే మొత్తం కట్ట మీద మాట్లాడితే ఏం పట్టించుకోవడం లేదు, కొద్దిగా అటు ఇటు వదిలేస్తున్నారు. నాకు 2 పళ్ళయ్యే 4 పళ్ళయ్యే కావాలన్నప్పుడు అవతల వ్యక్తికి పొజిషన్ అర్థమైపోతుంది అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ధర పెంచేస్తున్నాడు. సో ఒకవేళ దాంట్లో అన్నిట్లో కలిసి గనక ఉంటే అతనుకు మనకి ఏదైతే కావాలో అవి గనక దొరికేసాయంటే అవతల పక్క నుంచి అమ్మే వ్యక్తి, అతను బేరగాడు కానివ్వండి, రైతు కానివ్వండి, అతని రిక్వైర్మెంట్ ఉంది కదా, ఇంకా మనం కాదంటే వేరే దగ్గర లేదు అన్న కాన్సెప్ట్లో అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. సో అలా బేరాలు ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ మొత్తం తిరిగేటప్పటికి నాకు 10 రోజులైంది. 130 గొర్రెలు సెలెక్షన్ చేయడానికి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో చివరి రోజు బండి ఎత్తే రోజు ఈ కట్ట చూశాను అనమాట. సో ఇది డైరెక్ట్గా రైతు ఇంటి దగ్గర నుంచే కొనడం జరిగినాయి. సో ఈ కట్ట విషయానికి వస్తే ఈ కట్ట కనుక మనం చూసి ఉండకపోయి ఉంటే, కొని ఉండకపోయి ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఫస్ట్ ఈ ధర ప్రకారంగా కానీ గొర్రెల ప్రకారంగా కానీ ఈ కట్ట కనుక కొనకపోయి ఉంటే ఖచ్చితంగా నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఆయన సెలక్షన్ కావాలనుకున్నది 2 పళ్ళ 4 పళ్ళ గొర్రెలే కావాలి ఆయనకు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేసామంటే కొద్దిగా గొర్రెలు బాగున్నాయి, ధర గురించి అడిగినప్పుడు ఏంటంటే ఇంకా పంపించేసేయాలి అన్నారు ఆయన. సో దీంట్లో ఒక కట్ట మిస్ అయిపోయింది. మొత్తం 4 కట్టలు 4 పళ్ళల్లో నుంచి కొన్నాం మనం. ఒక కట్ట వీడియో నేను పెట్టడం మిస్ అయిపోయింది, అది మళ్ళీ ఎడిట్ చేస్తే లెంత్ వచ్చేస్తుంది. సో ఇది ఫైనల్గా వచ్చేసి 90 గొర్రెల కట్ట ఇది. ఈ 90 గొర్రెల నుంచి 40 గొర్రెలు మనకు కావాల్సిన గొర్రెలు వచ్చేసాయి. ఈ కట్ట కనుక దొరకపోయి ఉంటే జీవం క్వాలిటీ ప్రకారంగా నేను సాటిస్ఫాక్షన్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే సార్ రిక్వైర్మెంట్ నాకు తెలుసు ఆల్రెడీ. వాళ్లకు ఈ 2 బళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం 5 బళ్ళు, ఇంతకుముందు ఒక వీడియో మీరు చూసారు, 6 సార్లు ఆయనకి గొర్రెలు అనేటివి మనం కొని పంపించడం జరిగింది. ఆయన అమౌంట్ పంపిస్తారు, ఆయన రారు ఇక్కడికి, నేనే సెలెక్షన్ చేసి ఇదిగో ఈ గొర్రెలు ఉన్నాయి ఇలా ఉన్నాయి అనేసి మొత్తం పేపర్ వర్క్ చేస్తాం. ఫస్ట్ ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని పళ్ళ మీద ఉన్నాయి, ఇన్ని పిల్లలు ఉన్నాయి, వీటి ధర ఎంత అనేసి ముందు రాసి పంపిస్తాం. అవి చూసి ఆయన నచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఇంకోసారి ఇలా బేరాలు చేసి తీసి చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా ఈ కట్టలో 90 చిల్లర గొర్రెలు ఉంటే 40 గొర్రెలు మనకు కావాల్సినట్టుగా వచ్చేసాయి. కాకపోతే ఈ రైతుకు మనం ఆ విషయం చెప్పలా, మేము మాకు కావాల్సినటివి ఒక 40 పట్టుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇదే గొర్రెలు ఇదే సైజు గొర్రెలు ఒక్క పాయింట్ కూడా తేడా ఉండదు. ఇలాంటి గొర్రెలు వేరే రైతు దగ్గర, బేరగాళ్ళ దగ్గర కొద్దిగా బేరం చేయడానికి వెళ్తే మనం 33,000 కంటే తక్కువ ఇవ్వనన్నారు. పిల్లలు ఏం లేవు. మళ్ళీ ఇలాంటిదే 110 కట్ట, అది 110 కట్టలు వెళ్ళి బేరం చేస్తే 33,000 కంటే తక్కువ ఇవ్వను అని చెప్పేశారు. ఏంది అన్ని 2 పళ్ళు 4 పళ్ళ గొర్రెలకు లాక్కుంటానని అనేసి చెప్పేటప్పటికి 33,000 అన్నారు. ఈ కట్ట వచ్చేసి ప్రైస్ ప్రకారంగా నాకు సాటిస్ఫాక్షన్, అలాగే క్వాలిటీ ప్రకారంగా కూడా నాకు స్పెషల్గా సాటిస్ఫాక్షన్ అయింది. సార్తో నేను ఇంతవరకు మాట్లాడలేదు, మెసేజ్ చేశాను. అంటే కొద్దిగా పనుల్లో ఉండడం వల్ల ఆయనతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోయినా ఈ బ్యాచ్ వెళ్ళిన తర్వాత. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డ్రైవర్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే అన్న సాటిస్ఫాక్షన్ అన్న ఇంతకుముందు పంపించిన లోడ్కి ఈ బళ్ళకి సార్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఏంది గొర్రెల ప్రకారంగా సాటిస్ఫాక్షన్ ఉన్నారు, ధర ప్రకారం కూడా బాగానే ఉన్నాయనేసి చెప్పారు. సో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 2 రోజులకు ఒకటి చనిపోయిందన్నారు. అది ఎండ వల్ల. ఈ బళ్ళల్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక గొర్రె చనిపోయిందనేసి అని చెప్పారు. సో 3 కట్టలు పంపించాం ఆయనకి, 92 గొర్రెలు పంపించాం ఈ లోడ్లో. వేరే బండిలో నిన్న మరి చూసారు 40 గొర్రెలు పంపించాం అది. సో ఈ రకంగా ధరలు వచ్చేసి 24,000, 26,000, 29,000 అనేది జతా వెట్టికి పడిందనమాట. ట్రాన్స్పోర్ట్ మళ్ళీ వచ్చేసి పెద్ద బండికి మాట్లాడుకున్నాం. కాకపోతే ఆ టైంలో పెద్ద బండి దొరకపోవడంతో అదే బాడుగకి, పెద్ద బండికి ఏదైతే బాడుగ ఖర్చు వస్తుందో అదే బాడుగ ఈ 2 చిన్న బళ్ళకి ఇచ్చి పంపించేట్టుగా ట్రై చేసాం. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మీకు కావాలంటే మా నెంబర్ కాల్ చేయవచ్చండి మీరు. థ్యాంక్ యూ.